అయ్యయ్యయ్యో, పేరుకు ఢిల్లీ గాని పట్నం అంతా బేకార్ అన్నట్టే ఉన్నది కదా. వానదేవుడు ఢిల్లీ మీద పగబట్టినట్టే కొడుతున్నాడు. 90 ఏండ్ల తర్వాత అంత పెద్ద వానలు పడ్డాయట. అసలు ఇప్పుడు ఆడ బతుకున్నోళ్ళు ఎవ్వరు కూడా ఇంత పెద్ద వానలను ఎన్నడూ చూడలేదట. ఆగో గట్ల ఇరగమరగ దంచిందట. పట్నం అంతా ఆగమాగం జగన్నాథం. పాండ్రి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది చూసేసొద్దాం రాండ్రి మనం. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా. ఏందవ్వా వానల గురించి చెప్తాం అనుకుంటే మాయ బజార్ పడవ పాట వాడబడుతుంది అంటారా? ఇంతకు ఇది చెరువో సముద్రమో అనుకోగల. కాదు రోడ్డే. ఇప్పుడు ఢిల్లీలో రోడ్డు మీద పోవాలంటే గిట్ల లాహిరి లాహిరి అనుకుంటా పోవాలన్నట. వానలకు గట్ల అయిపోయిన పరిస్థితి. పువ్వు గుర్తు లీడరు పట్నం అంతా గిట్ల తిరుక్కుండా చెప్తుండు. సరే పువ్వు గుర్తు లీడర్ అట్లా చూయించిండు కదా. ఇగో ఇటు చూడుర్రి. ఏందనుకుంటురు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వల్ల మీది కప్పు కావచ్చు డబేల్ మనుగూలింది. జనాల కార్ల మీద పడ్డది. కార్లు అప్పప్ప అయిపోయినాయి. పాపం మొగలు జీవిడ్చిరు. ఇంకో 4-5 దావకాండ్ల పడ్డరు. మరి గంత పెద్ద ఎయిర్పోర్ట్ కప్పు గట్టెట్లా కూలింది కావచ్చు. కట్టి కూడా ఎన్నడో వెనకట కూడా కట్టలే. 10 ఏండ్లో ఏమో అవుతుందట. గంతే లటుక్కన పడిపోయింది. ఇగో ఇది చూడుర్రి. ఇదేదో నయాగరా జలపాతమో బాహుబలి సినిమా గ్రాఫిక్స్ అనుకోగల. కాదు ఇది కూడా ఢిల్లీ ఎయిర్పోర్టే. అక్కడి వానకు ఎయిర్పోర్ట్ కూడా జలపాతం లెక్క మారిపోయింది. ఇట్లా నీళ్ళెత్తున్నాయి. విమానాలు 7 దాన్ని ఆగిపోయినాయి. ఇక రోడ్ల కథ చూద్దాం రారి. అసలు రోడ్లు కనబడితే కదా చూసేందుకు. కార్లు బస్సులు అన్నీ మునిగిపోయినాయి వల్ల ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. ఆఖరికి ఒక పోలీస్ టౌన్ కూడా మునిగే కథ అయిందట ఈ వరదలకు. అసలు ఇసొంటి వాన నిన్నడు చూడలేదంటారు. గంత పెద్ద వాన పడ్డదని అంటారు. ఢిల్లీ పట్నం గజ మనిగిపోయింది. బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇండ్లకు పోతారని గ్యారంటీ లేకుండా అయిందట. కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్. అగో అక్కడి జనం అవస్థ చూడుర్రి ఎట్లున్నదో.